ఒక సైనికుని మాది తయారయ్యి పెద్దిరెడ్డిని ఓడించేదానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఆ విధంగా పెద్దిరెడ్డి ఓడేది ఈ పుంగనూరు నియోజకవర్గంలో తథ్యం. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడమేమో 100% ఎగురుతుంది. మీ నాన్నగారు కూడా పెద్దిరెడ్డిని ఓడించినట్టున్నారు కదా గతంలో. 1985లో మా ఫాదర్కి చేతిలోనే పెద్దిరెడ్డి అప్పుడు ఓటమి పాలయ్యారు. 1989లో మా ఫాదర్కి అనారోగ్యం కారణంగా అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో నా మీద 21,000 మెజార్టీతో ఆ రోజు రాజకీయ ఆరంభమైంది. మళ్ళీ 24లో ఇద్దరం పోటీ పడుతున్నాం. మళ్ళీ అతనికి రాజకీయ జీవితానికి రాజకీయానికి అంతమించే రోజులు ఆ రోజులు కనిపిస్తాయి. అంటే 89లోనే మీరు పెద్దిరెడ్డి కలపడ్డాం. అంటే ఇది కొత్త ఏం కాదు. ఇదేం కొత్త ఏం కాదు. అంటే అప్పటికి మీరు వెరీ యంగ్స్టర్ అండి. అయినా వెరీ యంగ్స్టర్, మీరు యంగ్స్టర్. ఫస్ట్ టైం ఆయనకి ప్రవేశ రాజకీయ అసెంబ్లీలో అడుగుపెట్టింది 89లో ఆయన. అంటే అప్పుడు మీరు కూడా పొలిటికల్ ఎంట్రీ అదే ఎలక్షన్. అదే ఎలక్షన్. అంటే బిఫోర్ దట్ 85 మీ నాన్నగారు అతను ఓడించారన్నారు కదా. ఓడించారు. అప్పుడు కూడా రాజకీయం అతనికి అప్పటికే సమితికి ఒకసారి కంటెస్ట్ చేసి ఓడినాడు. ఓకే. జనతా మీద ఓడినాడు. ఓకే. మా ఫాదర్ మీద ఓడినాడు. తర్వాత నా మీద ఫస్ట్ రాజకీయ ఎంట్రీ నా మీద గెలిచాడు. మీరంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు, సరే అతని మీద ఓడిపోయారు. అప్పుడు నాన్నగారు పోటీ చేసింది ఏ పార్టీ నుంచి అండి? తెలుగుదేశమే. అప్పుడు కాంగ్రెస్ లో ఆయన పోటీ చేశారు. అంటే మీ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 83 నుంచి మేము తెలుగుదేశంలోనే ఉన్నాం, కంటిన్యూ అవుతా ఉన్నాం. పార్టీ పెట్టినప్పటి నుంచి. పార్టీ పెట్టి ఇంతవరకు. ఓ.